ఉమ్మడి మెదక్ జిల్లాలో భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. న్యూ ఇయర్ కావడంతో ఆలయాలకు క్యూ కట్టారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ టెంపుల్లో భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు న్యూ ఇయర్ సందర్భంగా మాత్రం దేవాలయాలని కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల్లో కూడా భక్తుల తాకిడి అయితే పెరిగింది. ఎక్కడ చూసినా కూడా మొత్తం భక్తులతో ఆలయాలని కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గణేష్ గడ్డ వద్ద గణపతి ఆలయంలో ఉన్నాను. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, భారీగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అయినా కూడా భారీ స్థాయిలో భక్తులు రావడంతో మాత్రం ఇటు స్వామివారి దర్శనానికి మాత్రం దాదాపు ఒక్కొక్కరికి 3-4 గంటలకు పైగా సమయం పడుతుంది. ఆలయం బయట కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసే పరిస్థితిని అయితే చేద్దాం. మనం ఇది ఆలయం నుంచి ఇది బయటికి అంటే ఇంకా భక్తులు ఎంట్రన్స్ ఇచ్చేటువంటి క్యూ లైన్ ఇదైతే ఉంది. మనం క్యూ లైన్ చూసుకోవచ్చు. నేరుగా మొత్తం NH65 మొత్తం హైదరాబాద్ ముంబై హైవే మీదుగా కూడా దాదాపు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది క్యూ లైన్లో ఉండలేక ఇక్కడ నుంచే దూరం నుంచే స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం భక్తులతో ఈ ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఇటు సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా నుంచే కాక హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువగా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? పటాన్ చెరు. అక్కడ మీకు దగ్గర టెంపుల్ ఉన్నాయి కదా, ఇదే టెంపుల్కి రావడానికి ఏమైనా కారణం? ప్రతిసారి ఇదే టెంపుల్కి వస్తాము, అది మా సెంటిమెంట్. ఎంత టైం అవుతుంది? 1 అవర్. 1 అవర్ అవుతుంది. ఇంకెంత టైం పట్టొచ్చు మరి మీకు? 10-15 మినిట్స్. పటాన్చేరు మా పాపనండి. పటాన్చేరు నుంచి వస్తాం. ప్రతి సంవత్సరంకి వస్తామండి దర్శనానికి ఇదే గణేష్ టెంపుల్కి. అంటే పోయినసారికి ఈసారికి కొంచెం రద్దీ ఎక్కువ ఉంది సార్, కొంచెం రద్దీ ఎక్కువ ఉంది. పోయినసారి అయితే డైరెక్ట్ వచ్చిండే, ఇప్పుడేమో రోడ్ నుంచి లైన్లలో పడుతున్నాం సార్. ఈసారి ఎక్కువ ఉండే. సార్ మియాపూర్ నుంచి సార్. ఇక్కడికి వచ్చిన దాని మాకు చాలా ఆనందం సార్. ఎప్పటికీ తిరుగుతుంటాం కానీ దైవ దర్శనం సార్ లైన్ చాలా ఉంది. కాకపోతే ఇక అక్కడ పనులు ఉంటాయి అన్నట్లా ఇదేంటి సార్ అట్లా ఏంటి సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్ నుంచి. ఎంత టైం అంటే మీకు ఎంత టైం పట్టింది? ఇప్పుడు మీరు వచ్చేసేపు అయింది అంటే జస్ట్ ఇప్పుడు వచ్చిన 5 నిమిషాలు అయింది. కానీ పబ్లిక్ చూసి భక్తులు చూసి మనకు కొంచెం వేరే పని మీద వెళ్ళాలా, దీనికోసం బయట దర్శనం చేసుకుని వెళ్తున్నాం. ఇది మనం మొత్తంగా చూసుకోవచ్చు. భక్తులు మాత్రం చాలా వరకు కూడా గంటల తరబడి సమయం పడుతుండడంతో మాత్రం భక్తులు దూరం నుంచే స్వామివారిని దండం పెట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సందర్భంగా మాత్రం నిన్న అర్ధరాత్రి వరకు న్యూ ఇయర్ వేడుకల్లో మినిగి తేలిపోయినటువంటి యువత మాత్రం ఇప్పుడు మొత్తం ఆలయాల బాట పట్టారు. అందరూ కూడా ఒక్కసారిగా కూడా ఆలయాల బాట పట్టడంతో మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, NTV, ఉమ్మడి మెదక్ జిల్లా.